ఏం లేదండి. ఓకే, తప్పకుండా నేను పార్ట్ 3 కూడా ఇందులో చివరిలో దాని గురించి ఒక చిన్న ఝలక్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా కూడా అది అసలు మనం మళ్ళీ ఆ పోరాట యోధులు అప్పుడు చేసినటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలా అయితే మనం ఉన్నామో మళ్ళీ ఇప్పుడు ఉన్నాం అనిపిస్తుంది మనకు. సో అంత గొప్ప సినిమా అండి. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను అంత సామాన్యంగా నేను జెన్యూన్గా చెప్తాను, మీ అందరికీ తెలుసు. నిజంగా ఈ సినిమా చూసి నేను ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చానో నాకే తెలియదు. నేను నిజంగా అండి నా ఖర్చుతో ఎన్నిసార్లు తుడుచుకున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన. నిజంగా ఈ ఖర్చు చాలాసార్లు వాడాను నేను, అంటే మనస్ఫూర్తిగా వాడాను. గుండె నుంచి వచ్చిన కన్నీళ్ళు ఇవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ హర్షార్జీ గొంతు పోయింది. ఆడ చాలా మంది జీవితాలు ఉన్నాయి నా వీడియోల వల్ల. సో మొత్తానికి సినిమా గురించి అయితే చెప్పాలంటే ఒకవేళ మీరు 5కి నేనైతే రేటింగ్ అసలు చెప్పాను, మళ్ళీ ఫ్యాన్స్ అట్ అవుతారు. బట్ సినిమా పరంగా అయితే కమల్ హాసన్ అయితే వన్ మ్యాన్ షో, ఎవర్ గ్రీన్. అసలు ఈ ఏజ్లో కమల్ హాసన్ అట్లా చేసిండ అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్, 26 సంవత్సరాలు వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. బట్ కమల్ హాసన్ ఈ ఏజ్లో ఆ లెవెల్లో చేసిండంటే అసలు ఎవర్ గ్రీన్ వన్ మ్యాన్ షో. సిద్ధార్థ్ అయితే ఇక వన్ మోర్, ఇక క్రేజీ యాక్టింగ్ కానీ బాధ ఏంటంటే టాలీవుడ్ ఎందుకు ఓట్టుకుందో ఇట్లాంటి జాతీయత అర్థం కాదు. సిద్ధార్థ్ వేరే లెవెల్ యాక్టింగ్, కమల్ హాసన్ వన్ మ్యాన్ షో. శంకర్ మార్క్ అయితే నాకు కనిపించలేదు అసలు. శంకరు అసలు రోబో, దాని తర్వాత అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. ఇది కూడా శంకర్ మార్క్ అయితే ఉండదు. బట్ కమల్ హాసన్ పరంగా సినిమా పరంగా అయితే క్రేజీ అండ్ సిద్ధార్థ్ అయితే క్రేజీ. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. బట్ ఈ సినిమా చూసిన వాళ్ళు భారతీయుడు 1 మళ్ళీ చూస్తారు. అసలు 1 చూస్తే మళ్ళీ శంకర్ గుర్తొస్తాడు. 1 అసలు అయితే అసలు కాళ్ళు మొక్కినా తక్కువనే శంకర్కి. భారతీయుడు 1 అసలు ఎవర్ గ్రీన్. అసలు ఎప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు సెకండ్ క్లాస్లో, అప్పటికి చాలామంది ఉట్టలేరు అని కూడా, నేనే అప్పుడు బచ్చగాని. అప్పుడే అసలు మొన్ననే రీసెంట్గా చూసినాం మళ్ళీ భారతీయుడు 1. రక్కులు అయిపోయింది ఆ జమానా అంతా. యాక్చువల్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి, 2 ఉంటాయి, అని వస్తాయి. అసలు ఎందుకు వస్తాయో నాకు తెలియదు. అసలు అనిరుద్ధ్ కాదు అసలు. కాజల్ లేదు, కాజల్ ఉంటుంది ఇప్పుడు కాదు. యాక్చువల్లీ మళ్ళీ ఇంకో ఎండింగ్లో ఉంటుంది ట్విస్ట్. ఇప్పుడు ట్విస్ట్ చెప్పలేను ఎందుకంటే ప్రీమియర్ షో కాబట్టి. ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అసలు క్రేజీ అసలు. అండ్ చాలామంది వెళ్ళిపోతారు సినిమా అయిపోగానే, సీట్లకి లేచి వెళ్ళిపోతారు. బట్ ఎవ్వరు మాత్రం సీట్లకి వెళ్ళి లేచి పోవద్దు. ఎంత పెడతారు పైసలు? 150, 200, 500, 600 ఏం పుకట్లో వస్తున్నాయి పైసలు? న్యాయం చేయరు, పైసలకి న్యాయం చేయరు. ఎండింగ్ వరకు కూర్చోరి, ఎండింగ్లు ఉంటుంది కూర్చొని చూడరి. ఇప్పుడు కల్కియే ఇదే. ఇప్పుడు ప్రభాస్ అన్న ఆ కట్అవుట్ ఏడా, కమల్ హాసన్ అన్న ఈ కట్అవుట్, ఆ కట్అవుట్ ఎవరిని కంపేర్ చేయవద్దు. బట్ ప్రభాస్ అన్న యాక్టింగ్ క్రేజీ, కమల్ హాసన్ క్రేజీ. ఆ కట్అవుట్ సూపరు, ఈ కట్అవుట్ సూపర్. ఎవరు ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా కరప్షన్ బ్రదర్. నాకైతే చాలా 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 బాగా అనిపించింది బ్రో. ఒక్కడైతే చెప్తాడు బ్రో, ఈ కరప్షన్ అరికట్టడానికి మళ్ళీ వస్తాడు పార్ట్ 2లో బ్రో. సినిమా హైలైట్. ముసలిదాయి లేదు, ఎంటర్ లేదు ఇందులో. నా స్త్రీలో ఉందో లేదో కానీ ఇప్పుడైతే లేదు. కమ్ బ్యాక్ అని పోవంత లాస్ట్కి హీరో వీళ్ళందరూ కలిసి. ఇది ఉంది కదా కమలాసన్ కమ్ బ్యాక్, వాళ్ళ అమ్మనానికి కావాలని జైల్లో పెట్టింది కదా. కమలాసన్ హైలైట్ అన్నా, కానీ వాళ్ళ హీరో చూడు వాళ్ళ అమ్మని పట్టిస్తారు కదా లంచం. సిద్ధాంత్ లంచం పట్టిస్తారు వాళ్ళ నాన్నకి. లంచం పట్టి ఆస్తులు పైన రాసుకుంది. ఆ బిల్డింగ్ పడిపోదు ఒక అమ్మాయి ఫస్ట్ ఎంట్రీలో. ఆ అమ్మాయి కథ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయిది కమ్ బ్యాక్ అంతే. మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళిపో. పాట ఫస్ట్ దేశం గురించి పాట ఉంది. 1 చిన్నప్పుడు 11th క్లాస్లో. అది ఇంకా బాగుంది, ఇది ఇంకా దానిలో అంతే 90% సినిమా అవుతున్నాడు.